చాలా మంది ట్రై చేసి వర్క్ అయినటువంటి పవర్ఫుల్ రెమెడీ అండి. ఎంత లావుగానో సరే ఈజీగా బరువు తగ్గుతారు. సో సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులేనండి. బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేదు. డెలివరీ అయిన తర్వాత ఈ విధంగా పొట్ట వేలాడుతూ ఉంటుంది కదండి. ఎలాంటి పొట్ట అయినా సరే, ఎంత బరువుగా ఉన్నా సరే ఈజీగా మంచులాగా కరిగిపోతుందండి. 100 కేజీల పైనున్న వారు కూడా 50 కేజీలకు వస్తారండి. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులేనండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. మీరు కూడా బరువు తగ్గిన తర్వాత మీ పిక్స్ని షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకుంటానండి. చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో. సో కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఒక వీడియో చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో ఈ విధంగా బాదం ఆయిల్ తీసుకోవాలండి. ఏమీ అవసరం లేదండి. బాదం ఆయిల్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చేతిలో కొద్దిగా వేసుకొని పడుకునేటప్పుడు కండ్ల చుట్టూ ఈ విధంగా సాఫ్ట్గా మసాజ్ చేసేయండి. సున్నితంగా మసాజ్ చేసేయండి. ఈ విధంగా ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగంత బాదం ఆయిల్ తీసుకొని కంటి చుట్టూ ఈ విధంగా మసాజ్ చేస్తున్నట్లయితే రోజు రోజుకు కంటి చుట్టూ ఉన్నటువంటి డార్క్ సర్కిల్స్, అదేనండి నల్లటి వలయాలు తొలగిపోవడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. అలాగే అరటిపండు తిన్న తర్వాత మీరు తొక్కను పడేస్తున్నారా? అలా అస్సలు పడేయొద్దండి. అరటిపండు తొక్కలోని లోపల భాగం ఉంటుంది కదండి, పండ్లపైన రుద్దుతూ ఉన్నట్లయితే పండ్లపైన ఉన్నటువంటి పాచి అలాగే పచ్చటి గార అనేది తొలగిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఎలాగో అరటిపండు తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా పండ్లపైన రుద్దుతూ ఉన్నట్లయితే పచ్చదనం అంతా తొలగిపోయి పండ్లు తలతలా మెరుస్తాయండి. అంతేకాదండి, పాచి కూడా తొలగిపోతుంది. అలాగే ఈ అరటిపండు తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొక్కల దగ్గర మట్టిలో కలిపేసామంటే మంచి ఫెర్టిలైజర్గా కూడా పనికొస్తుందండి. ఇక లేట్ ఎందుకు, వెయిట్ లాస్ రెమెడీలోకి వెళ్ళిపోదాం. ఇందుకోసం కొద్దిగంత జీరా తీసుకోవాలండి. జీరా వల్ల మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు అంతా మంచులాగా కరిగిపోతుంది. జీలకర్ర బరువు తగ్గడానికి, పొట్ట కొవ్వును కరిగించడానికి, మెరుగైన జీర్ణక్రియను మరియు జీవక్రియ అంటే మెటబాలిజంని పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాదండి, ప్రతిరోజు ఉదయం ఈ జీరాన్ని ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మన శరీరంలో నిల్వ ఉన్నటువంటి కొవ్వు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఇక మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క అండి. అలాగే కొద్దిగంత దాల్చిన చెక్క తీసుకోవాలండి. దాల్చిన చెక్క బరువు తగ్గడంలో, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వును కరిగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది మెటబాలిజంని వేగవంతం చేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. సో తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి యాలకలండి. యాలకలు శరీరంలోని అదనపు నీటిని బయటకు పంపడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి. వీటిలోని థర్మోజెనిక్ గుణాలు శరీర వేడిని పెంచి కొవ్వు కరగడానికి దోహదపడతాయి. మిరియాలు వెయిట్ లాస్లో కీలక పాత్రను పోషిస్తాయండి. మిరియాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి కడుపులో పేరుకుపోయినటువంటి కొలెస్ట్రాల్ అంతా తొలగిపోతుంది. ఇక ఉసిరి మీ దగ్గర అందుబాటుగా ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఉసిరి వల్ల మన హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒకటా రెండా నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఉసిరిని తరచూ మనం ఆహారంలో తీసుకుంటూ ఉండడం వల్ల జుట్టు రావడం అనేది పూర్తిగా తగ్గిపోయి జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుందండి. స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు కూడా తొలగిపోతుంది. ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా స్టీల్ ప్యాన్ పెట్టేసుకొని మనం తాగడానికి ఉపయోగించేటువంటి నీటిని 250 ml ఆఫ్ వాటర్ తీసుకోండి. అందాజుగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. సో ఈ విధంగా వాటర్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు జీరాని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా తయారు చేయొచ్చండి. ఇక ఇందులోనే కొద్దిగంత దాల్చిన చెక్క కూడా తీసుకోవాలండి. ఈ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసిన తర్వాత ఎలా తాగాలి అనేది కూడా కరెక్ట్గా తెలుసుకోవాలండి. 100% వర్క్ అవుతుంది. మీరే మళ్ళీ తిరిగి కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు. అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. కొద్దిగంత దాల్చిన చెక్క వేసిన తర్వాత 1 యాలక తీసుకోండి, సరిపోతుంది. ఇక ఇందులోనే ఉసిరి మీ దగ్గర అందుబాటుగా ఉన్నట్లయితే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఒకవేళ ఉసిరి అందుబాటుగా ఉన్నట్లయితే ఉసిరిని ఇందులోకి యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో రీసెంట్గా ఈరోజే ఒక సిస్టర్ కమెంట్ చేశారండి. సో మా పాపకి 8 years ఉన్నాయి, ఒక్కసారిగా లావు ఎక్కువ అయ్యింది అని చెప్పి, అంటే ఒకేసారిగా బరువు పెరిగిపోయింది, వెయిట్ గెయిన్ అయ్యింది అని చెప్పి. సో ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వస్తువులన్నీ తరచూ మనం ఆహారంలోకి ఉపయోగించేవేనండి. ఎలాంటి టెన్షన్ పడొద్దు. ఇక ఇందులోనే కొద్దిగంత మిరియాల పొడి తీసుకోండి. చిన్నపిల్లలు కూడా అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు, ఉన్నట్టుండి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి బరువు తగ్గొచ్చు. ఫుడ్ తినడాన్ని తగ్గించొద్దండి. ఎప్పటికైనా సరే హెల్దీ వేలోనే వెయిట్ లాస్ అవ్వాలి. ఫుడ్ తినకుండా ఉండడం లాంటివి చేయొద్దు. జంక్ ఫుడ్ని పూర్తిగా పక్కన పెట్టేసేయండి. పిజ్జాలు, బర్గర్లు, అలాగే సమోసాలు,
నూనె వస్తువులకు దూరంగా ఉండాలి. అలాగే షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్కి దూరంగా ఉండాలండి. సో ఎంత చక్కెరను తగ్గిస్తామో మన ఆహారంలో అంత హెల్తీగా ఉంటాము. సో ప్రతిరోజు మనం తాగేటువంటి టీలో అయినా సరే షుగర్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ షుగర్ ఉన్నవారైతే పూర్తిగా షుగర్ని పక్కన పెట్టేసేయడం 100% బెటర్ అండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అలాగే మైదా పిండిని కూడా మనం రోజు తీసుకునేటువంటి ఆహారంలో నియంత్రించడం అనేది చాలా బెటర్ అండి. సో మైదా వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. సో మైదాని కూడా పక్కన పెట్టేసేయాలి. మనం ప్రతిరోజు ఉదయాన్నే అట్లీస్ట్ 15 నిమిషాలైనా ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించాలండి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ 15 నిమిషాల సమయాన్ని కేటాయించుకొని సింపుల్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయలేనట్లయితే ఉదయం అలాగే సాయంకాలం వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యింది చూసారు కదండి. బాగా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లిడ్ని క్లోజ్ చేసేయండి, మూత పెట్టేసేయండి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత ఈ విధంగా టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ వడగట్టేటువంటి జాలి గంటెతోటి వడగట్టేసుకోండి. టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోండి. సో ఈ డ్రింక్ని ప్రతిరోజు పడగడుపున తాగాలండి. ఎంప్టీ స్టమక్ తోటి తాగాలి. చాలామంది ప్రీవియస్ వీడియోస్లో కూడా తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్ అండి. సో మీకు డౌట్ రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్ వచ్చినా అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చూపించానండి నేను వెయిట్ లాస్కి సంబంధించి. చాలామందికి వర్క్ అయిందని చెప్పి కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఎలాట్ అండి. మీరు ప్రయత్నించి తిరిగి మళ్ళీ కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ డ్రింక్ని ప్రతిరోజు ఉదయాన్నే పడగడుపున తాగాలండి. సో మరీ చల్లగా వద్దండి. మనము టీ కాఫీలు ఎంత వేడిగా అయితే తాగుతామో అలాగా మనం కాఫీ ఎంత వేడిగా అయితే తాగలుగుతామో అంత వేడిగా ఉన్నప్పుడు తాగేసేయండి. సో ఈ డ్రింక్ తాగిన తర్వాత 30 మినిట్స్ అయినా గ్యాప్ ఇవ్వాలండి టిఫిన్ తినడానికి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మధ్యాహ్నం టైంలో రాగి సంగటి అలాగే బ్రౌన్ రైస్ ఇలాంటివి తింటూ ఉండాలి. లేదంటే ఒకవేళ రైస్ తింటూ ఉన్నట్లయితే 1 కప్పు రైస్కి 1 కప్పు పప్పు, ఆకుకూర పప్పు లేదంటే కర్రీ అండ్ రైస్ సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. రైస్ ఎక్కువ కర్రీ తక్కువ తింటూ ఉంటారు, అలా చేయొద్దండి. సో రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకొని కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ తినడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ రోజు తింటూ ఉంటే అలవాటైపోతుందండి. నైట్ మన డిన్నర్ అనేది 6కి అంతా కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 6 దాటిన తర్వాత ఇక తినొద్దండి. కావాలంటే మీరు వాటర్ తాగుతూ ఉండొచ్చు. ప్రతిరోజు అట్లీస్ట్ 3 నుంచి 4 లీటర్ల వరకు వాటర్ తాగుతూ ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు. సో ఎప్పటికైనా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే హెల్తీ వేలోనే వెయిట్ లాస్ అవ్వాలి, లేదంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. సో ఈ విధంగా సింపుల్ రెమెడీని ట్రై చేయండి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి, అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తా. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వెయిట్ లాస్ వీడియోస్ అనేవి షేర్ చేసుకున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువ వెయిట్ తోటి బాధపడుతున్నట్టయితే రాత్రి పడుకోబోయే ముందు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా 1 గ్లాస్ వరకు తాగేసేయండి. తర్వాత వాకింగ్ చేసి పడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.